హలో బాయ్స్ అండ్ గర్ల్స్, నేను మీ రాజు ఒంటరి పోరాటం ప్రొఫెషనల్ కంటెంట్ వచ్చిన ఈరోజు ఖచ్చితంగా మీరు ఎడ్డింగ్ వరకు చూడాలి. వస్తా కంటెంట్కి వస్తా. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళ గురించి మాత్రమే ఈ వీడియో అంకితం. లవర్స్ కూడా, కొత్తగా లవ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం కూడా అంకితం. అర్థమవుతుందా? అందరి గురించి కాదు, కొందరి గురించి మాత్రమే. అమ్మాయిల గురించి తెలుసుకోండి. ఫస్ట్ నువ్వు అమ్మ, ఫస్ట్ నీకు లవర్ ఉంటాడు, ఉండకపోవచ్చు. ఓకేనా? నీకు లవర్ ఉంటాడు, ఉండకపోవచ్చు. సరే, నీకు లవర్ ఉన్నాడు అనుకో, వాళ్ళతో బ్రేకప్ అయింది. బ్రేకప్ అయిపోయినాక ఇంకొక మగ వ్యక్తికి జన్మనిస్తున్నావు, అంటే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నావు. పెళ్లి చేసుకున్నాక నువ్వు ఎట్లుండాలి? నీ మొగడే నీకు జీవితం, నీ మొగడే నీకు ప్రపంచం, నీకు మొగడే నీకు అన్ని. అర్థమవుతుందా? నీ పాత లవర్కు, ఎక్స్ లవర్కు నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? చాలా తప్పు ఇది. వీడు నిన్ను చేసుకున్న వాడు తెలుసుకోవాలి ఇవన్నీ. ఫస్ట్ మనకి ఏం తెలుసు వీళ్ళు ఎవరున్నా అని తెలియదు కదా. నా భార్య సంసారి పో అని అనుకుంటాడు, మనకి తెలియదు కదా. నేను కొన్ని ఫోన్ చేస్తున్నావు మన ఇంట్లో, తెల్లారలేసి మనకి పోనీకి పోతాడు, డ్యూటీకి పోతాడు. నువ్వు ఇక్కడ బేబీ నా మొగుడు పనికి పోయిండే, వచ్చేసి ఇంటికి వచ్చేసి బయటికి పోమా. ఎక్కడ? నేను వస్తున్నా. ఆయన వచ్చే వరకు ఏమున్నది, ఈవినింగ్ 6:30 లేక 8:30కి 10 o'clock వస్తాడు. అప్పటి వరకు మనం బయట చేసేద్దాం. అదే మా ఇంటికి రా, పండుకున్నాం. ఇదా నువ్వు చేసేది? మరి ఇంకోటి పెళ్లి చేసుకున్నా, వాడిని లవ్ చేసి, వాడిని ప్రేమించి, వాడిని మోసం చేసి వీళ్ళు పెళ్లి చేసుకున్నావు. వీళ్ళని మోసం చేస్తాను మరి. అసలు అప్పుడు వాళ్ళతో ఉండొచ్చు కదా నువ్వు. ఎందుకు నీకు ఈ మధ్యలో ఇవన్నీ? నీకు మళ్ళా నేను జీవితం అర్థమవుతుంది కదా. ఈ ఎర్రి తెలియదు ఈడియట్ గారికి ఏం తిస్తానరా? మీ అమ్మ నాన్న పనికి పోతారు, మీ చెల్లెలు చదువుకుందని పోతారు, నీ అన్నదమ్ములు డ్యూటీకి పోతారు, నీ పిల్ల మొక్కతే ఉంటుందిగా ఇంట్లో. ఎట్లా గుడ్డిగా నమ్ముతున్నావు? తెలుసుకోవా? చదువుకోలేదా? విజ్ఞత కానీ సెన్స్ లేదా నీకు? కామన్ సెన్స్ లేదా? ఈడియట్ స్టూపిడ్ ఫెలో. జనరేషన్ మారిందిరా, కొత్త జనరేషన్. పాత జనరేషన్ కాదు, మన అమ్మ నాన్న జనరేషన్ కాదు, కొత్త జనరేషన్ ఇది. ఏం చెప్తుంది నీ భార్య? సిసి కెమెరా పెట్టినావు ఇంట్లో ఏమన్నా? ఎడ్డి నా కొడక, ఎవరెంతని కొలుకుతుంది, ఎవరెంతని పోతుంది తెలుసుకోను. డౌట్ కాదు, డౌట్ పడాలన్నాను మీరు అనొచ్చు. డౌట్ కాదురా, నువ్వు చూసుకోవాలి, అది నీకు ఉండాలి. ఈ జనరేషన్ మంచిగా లేదు కాబట్టి ఎక్కడ తప్పు చేస్తుందో అమ్మాయి, తప్పు చేయముందుగా నువ్వు కాపాడాలి అమ్మాయిని. అర్థమవుతుందా? మళ్ళీ ఇందులో కూడా స్నాప్ ఎందుకు బే? స్నాప్ నీ లవర్కు, నీ పెళ్ళానికి ఎందుకు స్నాప్? పెళ్లి చేసుకున్నది కదా, నీతో ఫోన్ మాట్లాడలేదు కదా, నీతో వీడియో కాల్ మాట్లాడలేదు కదా, స్నాప్ ఎందుకు? ఫోటోలు దిగుదానికి. ఆ ఫోటోలు ఏం ఫోటోలు దిగుతావురా? నీ పెళ్ళి ఏం ఫోటోలు దిగుతుంది? ఎవరినేమో చాటింగ్ ఎత్తుందో, ఎవరినేమో వీడియో కాల్ మాట్లాడుతుందో, ఎవరినేమో గెలుకుతుందో తెలుసా? ఏం తెలియదు. అర్థమవుతుందా? స్నాప్లా తెలిసేటట్టు నేను క్రియేట్ చేస్తున్నా కాబట్టి ఇందుకు ఈరోజు నీ ముందుకు వచ్చిన. అర్థమవుతుందా? రా, డ్యూటీకి పోయి రా, చూడు. నీ పెళ్ళం సెల్లు తీసుకో, సిమ్ము తీయి, నీ మొబైల్ వెయ్యి, నీ మొబైల్ వేసి దానికి ఒక యాప్ ఉంటుంది. ప్లేస్టోర్లో పోయి గూగుల్లో పోయి కొట్టు, యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేయి. నీ పెళ్ళం నెంబర్ తీయి, సిమ్ము తీసి దానిలో ఇంకొక మొబైల్ వేసినావు అనుకో, టింగ్ 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 అని నెంబర్ కొట్టు, ఓటీపీ వస్తుంది, సక్సెస్ అవుతుంది. ఎవరినేమవుతుంది ఫోన్ మాట్లాడుతుంది, ఇంతమందిని గెలుకుతుంది, ఏమేం చేస్తుంది మొత్తం బయటకు వస్తాయి. మొత్తం బందర మొత్తం బయటకు వస్తుంది. అర్థమవుతుందా? రే ఎర్రి, ఇది కూడా తెలియదు నీకు. ఏం తెలుసురా నీకు? ఇక ఏం తెలుసు నీకు? స్నాప్లో కూడా ఏమేం గెలుగుతుంది, ఎక్కడెక్కడ పోతుంది, ఏమేం చేస్తుంది మొత్తం తెలుస్తుంది. దానికి కూడా యాప్ ఉన్నది, డౌన్లోడ్ చేయి. చూడు, ఏమేం కథలు పడుతుంది, ఏమేం చేస్తుంది అన్నీ తెలుస్తుంది. అర్థమవుతుందారా? ఎర్రి నా కొడక, ఇకెందుకు రా నువ్వు? ఈ మాత్రం తెలుసుకోను. పొద్దుల్లో కష్ట చేస్తాడేవాడు. ఇకకైనా ఆపు. నెక్స్ట్ లెవెల్కి ఫోన్ చేయకుండా ఆపు. ఇసుని మానేసుకో, ఒక మంచి దారిలో నడువు, నీ మొగంతో సంసారం చెయ్యి. అర్థమవుతుందా? అరే
జస్ట్ ఇది మీకు షాంపిల్ మాత్రమే వీడియో, అర్థమవుతుందారా? ఇంకున్నది వీడియో చెప్తా. ఎందుకంటే ఇప్పుడు మొత్తం చెప్పింది అనుకో విడాకులు అవుతాయి, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, యుద్ధాలు జరుగుతాయి. అర్థమైందా? కాపురం మంచిగా ఉండదు, ఏడుకో వెళ్ళిపోతుంది కాపురం. జస్ట్ అమ్మాయిలు మీరు తెలుసుకోవాల్సిన ట్రిక్కులు ఉన్నాయి. మీరు తప్పుడు ధరలు అడవద్దు. నీ మొగని మంచి చూసుకో. అయిపోయింది, గతం గతం అయిపోయింది. నీ మొగడే నీకు అంకితం, ప్రపంచం. నువ్వు వాళ్ళతోనే ఉండిగా. ఇక వద్దు, ఇవన్నీ ఇప్పటికైనా బంద్ చేసుకున్న వీడియో చూసి ఇవన్నీ ఆపుకో. మంచి దారిలో నడువు, నీ మొగతో మంచి కాపురం చెయ్యి. అర్థమవుతుందా? ఇటువంటి కథలు మీరు పడ్డరు అనుకో, కొందరు ఆడవాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. మొత్తం ఫుల్ వీడియో మొత్తం బయట పెడతా. జస్ట్ ఈ షాంపిలే. అర్థమైందా? రే ఎడ్డిగా తెలుసుకో, చూసుకో. ఇవన్నీ యాప్ ఉన్నాయి, డౌన్లోడ్ చేయి, కొట్టు, తీయి, ట్రై చేయి. తప్పేం లేదు, డౌట్ కాదు. కాపాడుకుంటావు నీ ఆడపడుచును, నీ భార్యను. అర్థమవుతుందా? స్నాప్ కూడా ఉన్నది, స్నాప్లో కూడా మొత్తం బయటపడతాయి. నేనున్నా, కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి, ఫోన్ చేయండి, రెస్పాన్స్ వాళ్ళు ఇస్తా. రాండి, మన రాజు ఒంటరి ఛానల్ రాండి, మాట్లాడదాం. ధ్యాన్ చత్ బాయ్. ఇట్లా రాజు ఒంటరి పోరాటం.